హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. ఈరోజు ఫ్రైడే మీకు తెలిసిందే. నేను ప్రతి ఫ్రైడే నా దగ్గర ఉన్న బర్డ్స్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. ఈరోజు నేను మీకు జావా స్పారో యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ అని చూపిస్తాను. జావా స్పారోని రైస్ బర్డ్ కూడా అంటారు. చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. జావా ఫించెస్ కూడా అంటుంటారు వీటిని. ఇవి చాలా కలర్స్లో ఉంటాయి. నా దగ్గర ప్రస్తుతానికి అల్బినో మరియు గ్రే కలర్, పైడ్, ఇంకా దీంట్లో సిల్వర్ కలర్స్ ఉన్నాయి. నేను పోయిన ఫ్రైడేలో కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూపించాను. ఈ ఫ్రైడే మీకు జావా స్పారో చూపిస్తాను. నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. బజ్జీస్ కానివ్వండి, ఫించెస్, కాక్టైల్స్, జావా స్పారో, ఇంకా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్. మన బర్డ్స్ మంచిగా బ్రీడింగ్ చేయడానికి వాటికి కావాల్సింది మంచి సీడ్ మిక్స్ మరియు వాటికి మంచి సాఫ్ట్ ఫుడ్, ఇంకా టైం టు టైం మనకు మల్టీవిటమిన్ మరియు కాల్షియం సిరప్స్ అని ఇస్తూ ఉండాలి. ఇంకా వాటి కేజ్లో సైంధవ లవణం కానివ్వండి, బంకమట్టి, కటల్ ఫిష్ బోన్, కాల్షియం బ్లాక్ ఇవన్నీ ఉంచితేనే బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్ చేస్తుంటారు, అన్న నేను తెచ్చిన బర్డ్స్ 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అవుతున్నాయి, అవి బ్రీడింగ్ చేస్తలేవని. నేను ఆల్రెడీ దీనిపై వీడియో చేశాను. మన బర్డ్స్కి కేజ్లో ఉంచినప్పుడు వాటికి సీడ్ మిక్స్ మరియు వాటర్తో సహా ఏమేమి ఐటమ్స్కి వాటి కేజ్లో ఉంచాలి అని చేశాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది మీద ఐ బటన్లో ఇస్తాను, మీరు చూడండి. ఎందుకంటే బర్డ్స్కి అవి కావాల్సినప్పుడు అవి తింటుంటాయి. అవి బ్రీడింగ్ కోసం చాలా అవసరం మన బర్డ్స్కి. ఆ తర్వాతనే బర్డ్స్ అనేవి బ్రీడింగ్ చేస్తాయి. ఇంకా మీకు బర్డ్స్ అనేవి కావాలంటే మీద రైట్ సైడ్ నంబర్ వస్తుంది, వాటిపై మీరు వాట్సాప్ చేయండి. కాల్ అయితే చేయకూడదు. చాలాసార్లు వీడియో చెప్తుంటాను కాల్ చేయకండి అని. చాలామంది కాల్ చేస్తుంటారు. కాల్ చేయకండి. అదేవిధంగా 1 పేర్, 2 పేర్, 5 పేర్స్ కోసం కూడా నాకు కాల్ చేయకండి, మెసేజ్ కూడా చేయకండి. 10 పేర్స్, 20 పేర్స్ ఉంటేనే, అది 20 పేర్స్ మీద ఉంటే నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. దాని కింద నేను ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయను. అది కూడా చెప్పేసాను. ఎక్కువ దూరం నేను బర్డ్స్కి పంపను. దగ్గర 500 కిలోమీటర్స్ అనేది బర్డ్స్కి పంపుతాను. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తుంటాను వీడియోస్లో, బర్డ్స్ చిన్నగా ఉంటాయి, ఎక్కువ దూరం పంపించలేము, అవి చనిపోతుంటాయి. ఇప్పుడు మనం బ్రీడింగ్ ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ చూద్దాం. 1 నెంబర్ కుండలో చూడండి. 1వ నెంబర్ కుండలో చూడండి, మొత్తం 3 చిక్స్ ఉన్నాయి, ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి చూడండి. జావా స్పారో నా దగ్గర అయితే 9, 10 ఎగ్స్ కూడా వేస్తుంటాయి. చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి నా దగ్గర. జావా స్పారో కానివ్వండి, ఏదైనా బర్డ్స్ నా దగ్గర, ఎందుకంటే చాలా మంచిగా బ్లడ్ లైన్ ఉన్న బర్డ్స్ నేను దగ్గర ఉంచాను. ఇప్పుడు చూడండి నెంబర్ 2 కుండలో చూద్దాము. నెంబర్ 2లో చూడండి ఒక ఎగ్ వేసేసింది. ఎక్కువగా నెస్టింగ్ అయితే దీనిలో చేసుకోలేదు బర్డ్స్, కానీ ఒక ఎగ్ వేసేసింది. ఇంకా ఎగ్స్ వేయచ్చు ఫీమేల్. ఇప్పుడు నెంబర్ 3 కుండ మీకు చూపిస్తాను. నెంబర్ 3 కుండలో చూడండి మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి. చాలా మంచిగానే నెస్టింగ్ చేసుకున్నాయి. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. ఎందుకు చెప్పాను ముందుగానే, జావా స్పారో నా దగ్గర 9, 10 వరకు కూడా ఎగ్స్ వేస్తుంటాయి. నెంబర్ 4 కుండలో చూద్దాము. నెంబర్ 4 కుండలో చూడండి కొద్దిగా నెస్టింగ్ మీకు చూపిస్తాను. ఎందుకంటే దీనిలో ఎక్కువగా నెస్టింగ్ చేసుకున్నాయి. ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు. ఇందులో చూడండి మొత్తం ఒక చిక్స్ ఉన్నది, ఇంకా 3 ఎగ్స్ ఉన్నాయి. చిక్స్ కూడా చాలా హెల్తీగానే ఉన్నది. ఇప్పుడు చూద్దాం దాని కింద ఉన్న కుండలో. నెంబర్ 5 కుండ, దీనిలో నెస్టింగ్ అయితే చేసుకోలేదు, అంటే బ్రీడింగ్ చేయలేదు. నెంబర్ 6లో చూద్దాము. 6లో చూడండి ఒక ఎగ్ వేసేసింది. మొత్తం రెట్టెలు కనిపిస్తుంది చూడండి. చాలా అంటే చిక్స్ బయటకు వచ్చేసాయి నెంబర్ 6లోకి వెళ్ళి కూడా. నెంబర్ 7 కుండలో చూద్దాము. నెంబర్ 7 కుండలో చూడండి ఎగ్స్ కూడా ఉన్నాయి, చిక్స్ కూడా ఉన్నాయి. కొద్దిగా నెక్స్ట్ జరిపి మీకు చూపిస్తారు. చూడండి దీనిలో మొత్తం 4 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా 2 చిక్స్ ఉన్నాయి. దీనిలో అయితే చాలా మంచి ప్రోగ్రెస్. నెంబర్ 8వ కుండ చూద్దాము. దీనిలో కూడా దీనిలో మొత్తము 3 ఎగ్స్ ఉన్నాయి, ఇంకా 2 చిక్స్ ఉన్నాయి చూడండి. చాలా హెల్తీగానే ఉన్నాయి దీనిలో కూడా చిక్స్ అయితే. ఇప్పుడు నెంబర్ 9వ కుండ చూద్దాము. ప్రతి కుండలో ఎగ్స్ మరియు చిక్స్ ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్. ఇది కూడా నెంబర్ 9లో కూడా 3 చిక్స్ ఉన్నాయి. ఒక ఎగ్ ఉన్నది కానీ అది అన్ఫెర్టైల్ ఎగ్ అయిపోయింది. ఎందుకంటే ఇంత పెద్ద చిక్స్ అయిన తర్వాత దానికైతే చిక్స్ రాదు, అది ఎగ్స్ అయితే అన్ఫెర్టైల్ అయిపోయింది. నెంబర్ 10 కుండలో చూద్దాము. నెంబర్ 10 కుండలో చూడండి మొత్తం చిక్స్ ఉన్నాయి 4 వరకు. కొద్దిగా నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు చూడండి. దీనిలో కూడా ఒక 4 వరకు చిక్స్ ఉన్నాయి, హెల్తీగానే ఉన్నాయి దీనిలో కూడా. నెంబర్ 10లో ఇప్పుడు 11 నెంబర్ కుండలు మీకు చూపిస్తాను మీద ఉన్నారు. దీనిలో చూడండి చాలా ఎగ్స్ ఉన్నాయి చూడండి. దీనిలో దగ్గర మొత్తం 11 ఎగ్స్ ఉన్నాయి చూడండి. దీనిలో చాలా మంచి ప్రోగ్రెస్. జావా స్పారో చెప్పాను కదా,
నా దగ్గర మన బజ్జీస్ కూడా 10 వరకు ఎగ్స్ వేస్తాయి బజ్జీస్ కూడా. ఎందుకంటే చాలా మంచిగా ఉన్న బ్లడ్ లైన్ బర్డ్స్ నా దగ్గర ఉన్నాయి కనుకనే అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తున్నాయి. ఇలాంటి బర్డ్స్ తీసుకుంటే మీ దగ్గర 100% మీ దగ్గర కూడా బ్రీడింగ్ చేస్తాయి. అందుకు చెప్తున్నాను, ఎక్కువగా పేర్స్ ఉంటే నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. 1 పేర్ 2 పేర్ 5 పేర్స్ అంటే మీరే స్వయంగా వచ్చి తీసుకోవాలి. ఒక్క బర్డ్ కూడా కావాలంటే నేను ఇస్తాను. అదేవిధంగా మీకు హ్యాండ్ టైమ్ కోసం చిక్స్ కావాలి, జావా స్పారో, ఫించెస్, ఆఫ్రికన్ లవ్ బర్డ్, బజ్జీస్, కాక్టైల్స్ అన్ని బర్డ్ చిక్స్ కూడా ఉన్నాయి. సైజ్ డేస్ని బట్టి వాటి యొక్క ప్రైస్ అనేది ఉంటుంది చిక్స్ది. నంబర్ 12 కుండలో చూద్దాం. దీనిలో కూడా చూడండి ఎగ్స్ వేసేసాయి 2, ఇంకా ఎగ్స్ వేయచ్చు. నంబర్ 13 కుండలో చూపిస్తాను. 11 నెంబర్ కుండ చూడండి. దీనిలో ఒక 3 చిక్స్ ఉన్నాయి చూడండి. 3 చిక్స్ ఉన్నాయి, ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా. నంబర్ 14 కుండ. ఇప్పుడు నంబర్ 14 కుండ చూద్దాము. నంబర్ 14 చూడండి, మొత్తం ఎగ్స్ అయితే ఉన్నాయి ఒక 6 వరకు. చాలా మంచి ప్రోగ్రెస్ చూడండి. 6 కాదు ఎక్కువనే ఎగ్స్ ఉన్నాయి దీనిలో కూడా. చూపిస్తాను చూడండి నెక్స్ట్ జరిపి. దీనిలో కూడా దగ్గర చూడండి 9-10 ఎగ్స్ దీనిలో కూడా ఉన్నాయి. చాలా వరకు జావా స్పారో ఒక చిక్స్ ఫస్ట్ క్లాస్లో ఉన్న చిక్స్ కూడా సెకండ్ క్లాస్లో వచ్చిన చిక్స్ నేను సెల్ అవుట్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఇదిగోండి. దీనిలో ఒక 9-10 వరకు ఎగ్స్ దీనిలో కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రోగ్రెస్. ఎందుకంటే ఇప్పుడు సరైన సమయం ఇది. వింటర్ సీజన్లో బర్డ్స్ అవి చాలా అంటే చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఏదైనా బర్డ్ తీసుకోండి, చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి వింటర్ సీజన్లో. చిక్స్ కూడా చాలా మంచి సైజులో వస్తాయి. 10 నెంబర్లో చూడండి నెక్స్టింగ్ చేసుకోలేదు. ఇప్పుడు చూద్దాం 16వ నెంబర్ కుండా, మీద ఉన్న కుండలో చూద్దాం. దీనిలో అయితే నెక్స్టింగ్ ఎక్కువగా చేసుకోలేదు, అంటే దీనిలో కూడా బ్రీడింగ్ చేయలేదు ఏదైనా బర్డ్స్కి. ఇది కూడా దీనిలో కూడా చూడండి మొత్తం మీద చూపిస్తాను. నెక్స్టింగ్ చేసుకోలేదు దీనిలో కూడా. ఇప్పుడు నంబర్ 17 కుండ చూద్దాము. 17 కుండలో చూడండి ఒక 2 ఎగ్స్ ఉన్నాయి. దీనిలో చూడండి ఒక చిక్స్ చనిపోయిన చిక్స్ చూడండి మొత్తం అవి తీసుకుపోయి నెక్స్టింగ్ రూపంలో యూజ్ చేస్తున్నాయి. దీనిలో వేసేసాయి ఇదిగోండి మొత్తం చిక్స్ని. దీన్ని తీసేస్తాను ఇక్కడ నుంచి, ఎందుకంటే మొత్తం వాసన వస్తుంది. దీంతో వాసన వచ్చితే ఏమవుతుందంటే మొత్తం చీమలు వచ్చేస్తాయి. చీమలు వచ్చిన తర్వాత మరి మొత్తం నెక్స్టింగ్లో చీమలు అయిపోతాయి, ఎగ్స్ని మొత్తం పట్టుకు తినేస్తాయి. ఇదిగోండి చనిపోయిన చిక్స్, వాటిని తీసుకుపోయి చూడండి మొత్తం వేసుకున్నాయి. అది ఎప్పుడు చనిపోయిందో చూడండి మొత్తం దీనిలో వేసేసాయి. ఇంకా 2 ఎగ్స్ ఉన్నాయి. ఇంకా చూడండి ఇంకా ఒక పీస్ ఉన్నది, మళ్ళీ తీసేస్తాను అది, ఎందుకంటే దీని వాసన చాలా వస్తుంది దీన్ని. ఇప్పుడు చూద్దాము నంబర్ 18 కుండ. దీనిలో చూడండి మొత్తం 3 చిక్స్ ఉన్నాయి, ఇంకా 3 ఎగ్స్ కూడా ఉన్నాయి దీనిలో. దాని కింద కూడా నంబర్ 19 కుండలో చూద్దాము. నంబర్ 19 కుండలో చూడండి దీనిలో కూడా ఎగ్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఒక 3 వరకు ఎగ్స్ ఉన్నాయి దీనిలో. 4 ఎగ్స్ ఉన్నాయి, 4-5 కూడా ఉన్నాయి దానిలో ఎగ్స్. ఇంకా ఫీమేల్ ఎగ్స్ వేయచ్చు. నంబర్ 19 కుండ. ఇప్పుడు 20 కూడా చూద్దాము. దీనిలో కూడా చూడండి ఎగ్స్ ఉన్నాయి, 5 ఎగ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇంకా దీనిలో కూడా ఒక చిక్స్ చూడండి చనిపోయింది, కుండ లోపల పోయి కూర్చొని చనిపోయింది చూడండి ఒకటి. పైడ్లో వస్తుండే ఇది, ఇదిగోండి మొత్తం చిక్స్ దీనిలో కూడా చనిపోయింది. ఈరోజు చనిపోయినట్టు ఉన్నది ఇది, కుండ లోపల పోయి పైడ్ చిక్స్. ఇది జావా స్పారోది. ప్రస్తుతానికి అన్ని కుండలో చిక్స్ ఉన్నాయి. ఒక 4 చిక్స్ మరి ఎగ్స్ ఉన్నాయి. ఒక 3 కుండలోనే ఎగ్స్ లేవు. చాలా మంచి ప్రోగ్రెస్, చాలా వరకు బర్డ్స్ బ్రీడింగ్ చేస్తున్నాయి. మీకు కూడా బర్డ్స్ కావాలంటే నంబర్పై మెసేజ్ చేయండి, వాట్సాప్. ఇంకా కాల్ అయితే చేయకూడదు. ఇంకా రిప్లై అనేది నేను ఇస్తాను. కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్గా ఇస్తాను, కానీ రిప్లై తప్పకుండా ఇస్తాను అందరికీ. ఇదిగోండి చాలా హెల్దీ బర్డ్స్ ఉన్నాయి. ఈ సీజన్ లాస్ట్లో ఈ బ్రీడర్ పేర్స్ కూడా అన్నీ నేను సెల్ చేస్తాను. మన జావా స్పారో మరియు ఫించెస్, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఈ సీజన్ ఒక లాస్ట్లో అన్నీ ఏదైనా కలర్ది ఏదైనా బర్డ్స్ మీకు నచ్చింది అన్నీ సెలెక్ట్ చేస్తాను. మొత్తం జావా స్పారో, ఆఫ్రికన్ లవ్ బర్డ్, ఫించెస్ని నేను కేవలం బజ్జీస్ మరియు కాక్టైల్స్ని ఉంచుతాను. ఇంకా వేరే బర్డ్స్ని తీసుకుని వస్తాను, కన్నూరు అవి మొత్తం తీసేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.